ప్రకృతి పరిరక్షణకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ అటవీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటవీ శాఖకు సంబంధించిన పరిశోధన, వన్యప్రాణుల సంరక్షణ, శిక్షణా కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం అరణ్యరామం పేరుతో భవనాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీ శాఖ ప్రాంతంలో అరణ్యరామం అనే పేరిట నిర్మించనున్న భవనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. సుమారు 27 కోట్లతో నిర్మించనున్న ఈ భవనంలో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. జీవావరణ పునరుద్ధరణ, వాతావరణ మార్పుల ప్రభావాలపై అధ్యయనం, ఇకో టూరిజం అభివృద్ధి, డిజిటల్ పర్యావరణ పరిపాలన లాంటి అనేక కీలక కార్యక్రమాలను అరణ్యరామం నుంచే పర్యవేక్షించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. వీటితో పాటు చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోకి సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న ఏనుగుల రాకపోకలను మానిటరింగ్ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2 హెక్టార్లలో భవనం నిర్మించనున్నారు. భూమి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతంలో మొక్కను నాటారు. శంకుస్థాపన తర్వాత అరణ్యరామం భవన నమూనాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ మానవ వన్యప్రాణుల ఘర్షణల నివారణ కోసం అటవీ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీని సందర్శించారు.